ఈవినింగ్ బ్లాగ్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. మా అక్క అయితే వాకి లూపుతుంది. వెంకటమ్మ బాగా ఏందో ఫ్రెండ్స్ ఒకసారి దాంట్లో ఉంటాయి పనులే. ఇలా సరదాగా ఈవినింగ్ టైంలో అయితే వాకి లూడ్చుకొని అంట్లు తోముకొని రిలాక్స్గా కొంచెం టీ తాగితే ఉంటుంది. తాత హాయ్ చెప్పు. హలో చెప్పు. ఈ తాత అయితే మా అత్తమ్మ వాళ్ళ నాన్న ఇన్ని చెప్పు. మా అత్తమ్మకు నువ్వేమవుతావు? మా అత్తమ్మ వాళ్ళ నాన్న గ్రేట్ కదా అసలు. అయినా యాక్టివ్గా ఉంటాడు. కానీ రీసెంట్గా కింద పడి కాళ్ళు అయితే కొంచెం ఫ్రాక్చర్ అయ్యింది. అందుకోసమని లేచి అయితే నడచలేకపోతాడు. కూర్చున్న దగ్గరనే ఉంటాడు. పూటకు 10 సార్లు చాయ్ అయితే కంపల్సరీ కావాలి. అన్నం పెట్టకపోయినా పర్లేదు కానీ చాయ్ లేకపోతే అస్సలు ఉండడు. చాయ్ లవర్ కదా తాత? చాయ్ ఇష్టమా నీకు? చెప్పు. చాయ్ ఇష్టమా నీకు? ఎంత ఇష్టం? అన్నం పెట్టకపోయినా చాయ్ తాగి ఉంటావు కదా. నిజంగా చెప్పు. మంచిగా చూసుకుంటామా? మంచోళ్ళేనా? నిజం చెప్పు. మంచోళ్ళమేనా? ఏం కావాలి? డికాషనా చాయా? డికాషనే కావాలిగా. చూసినవా ఇప్పుడే చెప్తున్నా. మళ్ళీ డికాషన్ డికాషన్ అంటారు చూడండి అసలు. మరి ఇక్కడ పాలు లేవు కదా. అవును వాటికి పాలు ఎలా దొరుకుతాయి? అవును పొద్దుటాలనే దొరికాయి పాలు. అవును. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హలో అన్న. జాబ్ వచ్చింది నీకు అననిక రాదంట. ఇగో ఫ్రెండ్స్ చూడండి, ఆర్మీ జాబ్ వస్తే వద్దని రిజెక్ట్ చేసుకొని ఇంటికానే నేను బలరాన్ని కాసుకొని ఉంటా అనేసి వచ్చిండు. నిజంగానే కదా. ఇంటర్మీడియట్ చదివిండు. ఇంగ్లీషు అంత మంచిగా మాట్లాడతాడు. అన్నీ అర్థమవుతాయి. ఏమంటే ఆర్మీ జాబ్ వస్తే రిజెక్ట్ చేసుకొని ఇంటికానే ఉన్నాడు బలరాన్ని కాసుకుంటా అనేసి. నవ్వుతుండు. కామెడీ కాదండి, నిజంగానే అప్పట్లోనే ఇంటర్మీడియట్ చదివిండు. ఆర్మీ జాబ్ కొట్టిండు. కానీ నేను ఓను అనేసి అయితే ఇంటికాడ వచ్చి ఉన్నాడు. నవ్వుతుండు. వచ్చిందా? నిజంగా రాలేదని అట్లా చెప్తాడు. మేము ఎక్కిరిస్తాం అనేసి. కానీ ఏమనుకో మేమైతే. కానీ జాబ్ అంటే మామూలు ఇష్టమా? అప్పట్లో వాల్యూ లేకుండా ఇప్పుడు పోతురు. కానీ అప్పట్లో ఫ్యామిలీని వదులుకొని పోవాలన్నా అనేసి అయితే పోకుంటుండే. వచ్చిన జాబ్ని ఓడగొట్టుకొని ఇప్పుడు అయితే అట్లా ఉన్నాడు. ఇప్పుడు మంచిగా పింఛన్ వస్తున్నాం. మేమన్నా తీసుకుంటుంటే కదా. ఈవినింగ్ టైం, ఇట్స్ టీ టైం. టీ కాదు, అది డికాషన్. ఇష్టం కదా నీకు చాయ్ తాత? ఇష్టంగా తాగు. వాళ్ళు మనకిచ్చే టైం నుంచి మనం వాళ్ళకి ఇస్తే తీసుకునే టైం వరకు వచ్చారు కదా. అసలు పాపం అనిపిస్తుంది. ఏం చేస్తున్నావు ఈవినింగ్ టైంలో? చాయ్ తాగుతున్నావు. ఆ చాయ్ ఆరా? నేను వాడికి తీస్తలే. నువ్వు రాక ఇయ్యాను. పళ్ళు పోయినాయి ఫ్రెండ్స్. చాలా రోజులు అవుతుంది, ఇంకా వస్తలేవు. అట్లా చెప్తే మా కొడుకు చాలా కోపం. చిట్టి ఏం తాగుతున్నావు చిట్టి? నేనేం చెప్పిన నైట్ చీకటి వస్తున్నారా నువ్వు మళ్ళీ ఇయ్యను చెప్పానా లేదా? మరి ఎందుకు ఒక సామెత చెప్తుండు చూడండి. చెప్పు చెప్పు. గట్టి వైపు. సూర్యుడు వస్తేనే వస్తుంది వెలుగు, సబ్జెక్ట్ తెలుగు. ఓకే, చాలా బాగుంది. అంటే అందరికి భయమే. పిగ్గిని తెలుగులో అంటారు, పంది
నాకు అర్థం కాని సబ్జెక్ట్ హిందీ. హాయ్ హలో ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు ఎలక్షన్ కోసం అని ఊరొచ్చాము. తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఈవినింగ్ టైంలో కాస్త చాయ్ తాగి బయటికి వెళ్ళాం అనమాట. ఇక్కడే ముందు మా ఫ్రెండ్ వాళ్ళ చేను ఉంది, అక్కడ టమాటాలు ఉన్నాయంట, వాళ్ళు తెంపుతున్నారు. మేము కూడా కొన్ని తీసుకొని వెళ్దాం హైదరాబాద్ అని చెప్పేసి వస్తున్నాం. అక్కడ కూర్చొని ఉంది, వాళ్ళు ఏదో వర్క్ చేస్తున్నారు. మెల్లగా మేము కూడా వెళ్ళి అట్లా టైం పాస్కు తీసుకొని వద్దామని వెళ్తున్నాం. చూడండి అంత పిల్లలు పిచ్చుకలు అందరూ బాయ్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ వాళ్ళ పొలం అయితే ఊరు దగ్గరనే ఉంది. ఇట్లా టైం పాస్ అయితే వచ్చినాము. ఇట్లా టమాటాలు కూడా ఉన్నాయి వాళ్ళ చేనులో, అయితే టమాటాలు కూడా తెంపుకొని వెళ్దాం అనేసి వచ్చినాం. వ్యూ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఊరు దగ్గరనే ఉంది వీళ్ళ చేను అయితే, ఊరు పక్కలనే. వ్యూ చాలా అంటే చాలా బాగుంది ఈవినింగ్ టైం. ఇదంతా వాళ్ళ పొలమే. అక్క ఇదేం చేనే? మిరప చెట్ల. ఇదైతే కాకేరు తోట పెట్టిర్రు. ఇక్కడికి వెళ్ళి మొత్తం ఇజ్జు వరకు అయితే కాకేరు తోట, టమాటా తోట అయితే అక్కడ కనిపిస్తుంది కదా, అదే. ఇది మాత్రం మా టమాటా తోట మొత్తం చూడండి ఫ్రెండ్స్, అన్ని చూడండి. ఇది మొత్తం వాళ్ళ పొలమే. ఆ పెద్ద చెట్టు నుంచి అలా కనిపించేది మొత్తం వాళ్ళ పొలమే. ఇది మొత్తం టమాటా చేను. అమ్మ చేను యజమాని ఒకసారి మొహం చూపి అమ్మ. హలో ఫ్రెండ్స్. నాకు ఇచ్చినావు కానీ బండి. మా అక్క అయితే నాకు ఒక కవర్ పట్టించింది, ఆ కవర్ ఇంటికాడ పెట్టొచ్చిన చాలా కోపంగా ఉందట. చెప్పింది నన్ను చెప్పమంటుంది. బయటికి వాళ్ళు ఆడవిడి మామూలుగా లేదు. చూడండి ఒకసారి, టమాటాలు బాగున్నాయి కదా అసలు. నాచపటికప్పుడు ఇట్లా టమాటా చేనులో మన చేతులతోటి తెంపుకొని వంట వేసుకొని తింటే మస్తు ఉంటుంది కదా. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంటుంది చెప్పండి? అసలు ఊర్లలో ఉండే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మనం మాత్రమే తెంపుకొని తినడం. చిన్న పాప కూడా ఇంకెక్కడికో తీసుకొచ్చిండ్రేందా అని చూస్తుంది. చూడండి వీళ్ళు నాదరా చూడండి ఒకసారి పొలాలలో తెచ్చుకొని గాడ అక్క చాలా చూడ. టమాటా దింపి అగో తిని అక్కడైతే వేసినాం, ఇంకా తింటూనే ఉన్నాం.